అందరికి నమస్కారం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే ఓ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు ఎట్లాగో థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈ బ్యాచ్ ఈ లలిత్ కుమారు, ఈ భరతవర్ష వీళ్ళు డిస్‌లైక్ కొట్టడం, రిపోర్ట్ కొట్టడమే ఉంటుంది. ముందు నేను చెప్పేది ఏంటంటే, ముందు వీడియో చూసే ముందు ఆ రమణ్ సింగ్, ఆ రమణ్ లాల్ ఆయన హైదరాబాద్‌లో వ్యాపారవేత్త. ఆయన మాట స్వయంగా మీరు విందురు. 10 నిమిషాల సేపు మీరు కొట్టేయొద్దు. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొని చూసుకోండి. వీడియో కొంచెం లెంత్ కూడా ఉండదు అనిపిస్తాయి. అయితే ముందుగా ఈళ్ళేమంటారంటే మన హిందువుల్ని విమర్శించుకునేదేంది? మనల్ని హిందువుల్ని విమర్శించుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు బలం అవుతారు. మరి హిందువుని దోచుకోవచ్చా నువ్వు చెప్పు? దోచుకోవచ్చా? లేదు. మరి నువ్వు అదే పని చేస్తున్నావు. నేను పెట్టింది కదా! లలిత అంటే అటు ఇటుగాని ఆడది. అంటే ఆడింగి ఆడది అంటారు. దాన్ని శవవర్ష అంటే బ్రతికున్నాడే గాని ఇప్పుడు శవంతో శవాల మీద పేలాలు ఏరుకుంటారు కదా! శివకుమార్. అందుకే శివకుమార్ అని పెట్టిన. ఒక్కసారి మీరు అతను ఆ రమణ్ సింగ్ లేదా రమణ్ లాల్ గారి వ్యాపారవేత్త హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో ఉంటారు. ఆయన ఏం చెప్తున్నారో మీరు వినండి. పూర్తిగా వినండి. తర్వాత నేను మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్? మనతో అదృష్ట జ్యువెలర్స్ అధినేత రమణ యోగి లాల్జీ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే తల్లి. రీసెంట్గా 2 days నుంచి ఎక్కడ చూస్తున్నా మీ వీడియోసే కనిపిస్తున్నాయి. రెడ్ హ్యాండెడ్గా లైవ్లో కొన్ని వీడియో ప్రూఫ్తో సహా కేసు పెట్టడం జరిగింది. హిందూ జనశక్తి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో లలిత్ కుమార్, అలానే ఇంకొక పర్సన్ భరతవర్ష యూట్యూబ్ ఛానల్ యజమాని దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళిద్దరి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. అవునమ్మా. అసలు ఏం జరిగింది సార్, కరెక్ట్ గా మీరు చెప్పండి. ఇది దువ్వాడ శ్రీనివాస్ కానీ లలిత్ కుమార్ కానీ చూడటానికి చాలా మంచిగా ఉండి మేకవన్ని పులిలు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైనా ట్రాప్ చేస్తారు. ఫస్ట్ ఇంట్లో 10 మంది ఉంటే నలుగురికి 6గురితో పడదు, ఒక నలుగురికి గ్యారంటీగా వ్యతిరేకం ఉంటుంది. భార్యాభర్తలు కూడా చాలా సందర్భాల్లో పడదు. అంటే ఎప్పుడు కూడా దాదాపు 60% నుంచి 40% నుంచి 60% ఒకరికొకరు వ్యతిరేకత ఉంటుంది ఎక్కడైనా. నాది ఎప్పుడైనా చూడండి, నా దగ్గర 1 కోటి మందిలో సుమారుగా వాళ్ళు ఒక 100 మందిని తయారు చేయాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కూడా ఒక 100 మంది తయారు కాల. ఆ 100 మందిలో కూడా మళ్ళీ 100 మంది కాదు, ఒక 15 మందిని 20 మందిని తయారు చేయగలిగారు. ఒక 20 మంది ఫేక్ వాళ్ళని తయారు చేశారు. వాళ్ళందరినీ తోటి ఈ భరతవర్ష అనేవాడు ఒక వాట్సాప్ ఛానల్ తయారు చేసి వీళ్ళని మనం బ్లాక్మెయిల్ చేసి బాగా డబ్బులు గుంజుదాము. వీళ్ళు హిందూ గూండాస్ అనమాట. యాక్చువల్గా హిందూస్ చాలా చాలా మంచి వాళ్ళు. వీళ్ళు కొంతమంది ఆ పేరుతోటి గూండాలు తయారు చేస్తారు. ఫస్ట్ ఎవరండి భరతవర్ష? ఫస్ట్ నాకు భరతవర్ష నా పేరు మీద యూట్యూబ్ ఛానల్, నా పేరు మీదనే కాదు జనరల్ గా అందరి పేరు మీద యూట్యూబ్ ఛానల్లో బ్యాడ్ ప్రచారాలు చేస్తారు. బ్యాడ్ ప్రచారం మొదలు పెట్టగానే వాడికి ఏం శాస్త్రం తెలియదు, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, అసలు ఏ శాస్త్రము తెలియదు. నోరు అడ్డంగా మాట్లాడటం, వితండవాదం చేయటం ఒకటే. మీరు అమెరికా ఇప్పుడు చూడలేదు అనుకోండి, అమెరికా లేదు అని మీరు 100 సార్లు అంటారు. నేను అమెరికా ఉందని ఎట్లా నిరూపిస్తాను? ప్రాణం ఉంది, దేవుడు ఉన్నాడు, కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, దానికి సమాధానం ఎవరు చెప్పలేరు. అట్లాంటి వితండవాదాలు చేయటం తప్పితే వీళ్ళకి శాస్త్రం తెలియదు, ఏమి తెలియదు. పరమ గురుకులు, కులానికి కూడా వేదాలు చదివిన వాళ్ళు కాదు వీళ్ళేమో. ఒక ఆయనేమో భరతవర్ష అనేమో కళింగ జాతికి చెందిన ఆయన, ఒక అతనేమో చౌదరుల జాతానికి చెందిన ఆయన. ఈ భరతవర్షాల ఫాదర్ని ఇలాంటి పనులు చేస్తుంటేనే ఏమో మొత్తం మీద ఎవరో హత్య కూడా చేశారు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ వాడు మొత్తం. ఆయన నా గురించి యూట్యూబ్ ఛానల్ రాస్తే మేము సరే తెలిసి రాశాడు, తెలుగు రాశాడు అని చెప్పి నేను సంప్రదించాను. సంప్రదిస్తే ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగితే దానికి సమాధానం చెప్పిన, మీరు ఎంత గొప్పవాళ్ళ సార్, చాలా సంతోషం సార్, నాకు తెలిసిపోయింది. మీ గురించి నేను ఇప్పుడు మంచిగా రాస్తాను, మీతో కలిసి ఉంటాను స్వామి అని చెప్పి మంచిగా మాట్లాడి వాళ్ళ ఆఫీస్కి పిలిచి భరతవర్షను లలిత్ కుమార్ ఆఫీస్కి పిలిచారు. లలిత్ కుమార్ ఆఫీస్కి పిలిచి వీళ్ళిద్దరు కలిపి కూర్చోబెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఏం చేసామంటే, ఇక మీ గురించి మేము మంచిగా రాస్తాము, మంచిగా చేస్తాము, మీ గురించి తెలిసింది కాబట్టి మేము కూడా హిందూ జనశక్తిలో ఉన్నాము, మీరు ఇచ్చేయన్నీ మాకు పనికొస్తాయి, జనశక్తి పనికొస్తాయి, ఇట్లా ఇక రకరకాల ఒక సైడ్ నుంచి బ్లాక్ మెయిలింగ్ సౌండ్, ఒక వైపు నుంచి డిమాండింగ్, అట్లా అంటే టంగ్ ట్విస్ట్ చేసి మాట్లాడటంలో లలిత్ కుమార్ చాలా అన్వేషించాయి. ముందు ₹1,00,000 ఇచ్చారు. అసలు ₹1,00,000 మీరు ఎందుకు ఇచ్చారు? ఈ హిందూ జనశక్తి అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. హిందువులకు ఉపయోగపడిద్దనా? హిందువులకు ఉపయోగపడుతుందని వీళ్ళు కూడా ఆ విధంగా మంచిగా మాట్లాడారు. ఫస్ట్ 25,000 చెరకు 25,000 50,000 ఇచ్చారు. తర్వాత ఇంకో 25,000 50,000 కలిపి ₹1,00,000 ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకో 50,000 కావాలంటే డ్రైవర్కి ఇచ్చి పంపించాను. భరతవర్ష దువ్వాడ శ్రీనివాస్ ఆఫీస్కి తీసుకున్నారు. అయిపోయింది. కరెక్ట్గా ఇది 6-7 తారీఖుల్లో జరిగింది, సెప్టెంబర్ నెల. ఎమ్మటే 8వ తారీఖున డిమాండ్. నేను అన్ని యూట్యూబ్ దానికి సంబంధించిన వీడియోలు ఎన్ని ఇస్తాను మీకు, ఆయన స్క్రీన్ షాట్లు అన్ని చూపిస్తాను. జస్ట్ నెక్స్ట్ డేనే 60 lakhs డిమాండ్. 60 లక్షలు ఆశ్చర్యపోయాం.
అసలు డిమాండ్ చేయడం అనేది తప్పు. ఓకే. వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత రెండోసారి నాకు సంబంధించిన బ్యాడ్‌గా పెట్టిన వీడియోలన్నీ తీసేసి గుడ్డుగా పెడతాం సార్. మీ గురించి ఇంటర్వ్యూ తీసుకొని గొప్పగా చేస్తాం సార్. అద్భుతం సార్. మీరు మనుషులు కాదు దేవుళ్ళో అయన్నీ అన్నారు. జనరల్‌గా అందరూ అంటారు. అందరూ మనస్ఫూర్తిగా అంటారు. వీళ్ళేమో కుచితంకుతో అన్నారు. సరే నేను ఇచ్చాను అయిపోయింది. తెల్లారి మొత్తం ఒక్క రూపాయి అడిగినా కూడా నాకు ఓకే. ఈళ్ళు బ్యాడ్ ఇంటెన్షన్‌లో ఉన్నారని తెలిసిపోతే నేను దానికి ఏం చేయాలో చేస్తాను. వాళ్ళు 60,00,000 అడిగారు. యాక్చువల్‌గా ఈళ్ళు 1,50,000 అడిగిన టైంలోనే నేను ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఆల్రెడీ చెప్పాను. ఆయన ఏమన్నారంటే, "అట్లా ఇవ్వద్దు సార్. మీరు ఇచ్చిన ఎమ్మటే వాళ్ళు మళ్ళీ తెల్లారి నుంచి డిమాండ్ ఎక్కువ చేస్తారు" అని అన్నారు. అయినప్పటికీ నేను హిందువులు, జనశక్తి, దేవుడు అనంగానే మనకు కూడా ఉత్సాహం పుడుతుంది. ఉన్నా లేకపోయినా గోశాలన్నా, గోవులన్నా, హిందువులన్నా, రామాలయం, భక్తి, శివుడు అంటే జనరల్‌గా ఉత్సాహం పుట్టింది. సరే ఇచ్చాము, తీసుకున్నారు. తెల్లారి మళ్ళీ ఆయన పోలీస్ ఆఫీసర్ గారు ఏం చెప్పాడో సేమ్ అదే జరిగింది. ఎమ్మటే 60,00,000 రూపీస్ అడిగారు. ఇక అదొక ఇక నాకు అర్థమైపోయింది. అంటే వాట్సాప్ కి మెసేజ్ చేశారా సార్? వాట్సాప్ మెసేజ్, ఫోన్లు వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటది. ఆ గ్రూపుల్లో మాట్లాడిపించడము, రకరకాల మెసేజ్‌లు, రకరకాల ఫస్ట్ వీడియోలు తయారు చేస్తారు. మన గురించి దారుణంగా బూతులు తిట్టుకుంటూ వీడియోలు తయారు చేస్తారు. వీళ్ళేనా? వీళ్ళే. అది చేసింది కూడా వాళ్ళు ఏం చేశారు, ఎట్లా చేశారు అయన్నీ కూడా మీకు పెడతాను. ఈ శ్రీనివాస్ మీద ప్లస్ శివప్రసాద్ మీద మహారాజ్ఞి మేడం, వనజ మేడం అని ఉంటారు. 25 సంవత్సరాల నుంచి ఆవిడ మన లలిత సహస్రనామం డైలీ చదువుతూనే ఉంటది. ప్రతి శుక్రవారము అమ్మవారి గుడిలో వీళ్ళు ఒక 50 మంది కలిపి లలిత సహస్రనామంలో ఎన్నిసార్లు అని చదువుతారు. వాళ్ళకి అప్పటి నుంచి మనమే స్పాన్సర్ చేస్తామని ఆ ప్రసాదాలు కానీ అన్ని కూడా. ఆవిడ నోటితోటి ఏదన్నా అందంటే చచ్చిపోవాల్సింది ఎవరైనా సరే. ఆవిడ శాపం పెట్టింది వీళ్ళకి. వీళ్ళ బంధువులు, వీళ్ళ సబ్స్క్రైబర్స్, వీళ్ళ వెనకాల ఉండేవాళ్ళు, వీళ్ళ మంచి కోరుకునే వాళ్ళు అందరూ కూడా నాశనం అయిపోతారని శాపం పెట్టింది. ఆవిడ ఎట్లాంటి శాపం పెట్టిందంటే, ఒకసారి వాళ్ళ తాలూకా ఒకళ్ళు సచిన్ కంప్యూటర్స్లో పనిచేసేవాళ్ళు. సచిన్ కంప్యూటర్స్లో అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరింది. ఈ అమ్మాయి చేరి 3 నెలలు అయింది. మేము రిజైన్ చేసి వెళ్తానంటే సచిన్ కంప్యూటర్స్ వాళ్ళు ఒప్పుకోలే. మేము అలానే మేము ఎంత ఖర్చు పెట్టాం, 10 లక్షలు కట్టి కానీ వదలమని. వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు. ఎక్కడి నుంచి 10 లక్షలు పెట్టి కడతారు? 30,000 కోసం వాళ్ళు పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళు. ఈవిడ వెళ్ళి చెప్తే కూడా వాళ్ళు ఒప్పుకోలే. ఆవిడ అక్కడే శాపం పెట్టి వచ్చింది. శాపం పెట్టి వచ్చిన 3వ రోజు తర్వాత 4వ రోజున రామలింగరాజు గారిది పెద్ద స్టోరీ బయటకు వచ్చింది. మొత్తం కంపెనీలు లేకుండా పోయింది. లేటెస్ట్ గా మధ్యన వీళ్ళ మనవరాలు పవన్ కళ్యాణ్కి చాలా ఫ్యాను. ఆయన్ని కత్తి మహేష్ అనేవాడు ఏడిపిస్తున్నాడు ఏదో రకరకాలు చేసి. ఈ అమ్మాయి లిటరల్ గా ఏడుస్తుంది కూర్చున్న మూల మీద. ఎందుకు ఏడుస్తున్నావే? అది మా పవన్ కళ్యాణ్ని కత్తి మహేష్ ఎట్లా అంటున్నాడు, అది బాధ కలుగుతుంది, ఆనందం కలగట్లేదంటే తీసుకురావే అని చెప్పి నీళ్లు తీసుకుని పసుపు కలిపి శాపం పెడుతున్నాడు. 3 రోజుల్లో చచ్చిపోతాడండి. నిజంగానే వింత. 3 రోజుల్లోనే కార్ యాక్సిడెంట్లో ఎట్లా చచ్చిపోయాడంటే, అమ్మవారు సమ్మెట తీసుకొచ్చి మొహం మీద కొడితే ఎట్లా మొహం అంతా పచ్చడవుద్దో మాకు అట్లా అది కనపడుద్ది. జనరల్గా మామూలు వాళ్ళది యాక్సిడెంట్ అనుకుంటారు. అట్లా ఆవిడ వీళ్ళ మీద శాపం పెట్టింది. వీళ్ళు శాపగ్రస్తులు. వీళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు, వీళ్ళు ముఖం చూసిన వాళ్ళు, వీళ్ళంటే ఇష్టపడే వాళ్ళు అందరూ పాడైపోవాల్సిందే. వీడు ఇప్పుడు ఏంటంటే డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. క్యాట్కి మనం వేసింది గొంతు దిగినట్టు అయిపోయింది. అయిపోయింది వాళ్ళ పని. ఇప్పుడు చచ్చిపోయే ముందు పిల్లి ఎట్లా ఎగురుద్దంట, ఎగిరి కింద పడుతుందంట. ఎగురుతున్నాడు, కింద పడతాడు, అంతే. అంతకు మించి ఏముండదు. వాడి మీద నాకేం కోపం లేదు, వాడి మీద శత్రుత్వం లేదు. వాడందరికి వాడే పీ దొక్కాడు, పనికిరాని పని చేశాడు, దాని వాసన చూశాడు, నోట్లో పెట్టుకున్నాడు, రుచి చూశాడు, ముఖం రుద్దుకుని లోకం అంతా చూపించుకుంటున్నాడు. వాడి తెలివి వాడిది. మనకి వీటన్నిటికంటే వచ్చి కాళ్ళు పట్టుకుంటే అయిపోతుంది చిన్న విషయం. దాన్ని పెద్దగా చొక్కా వేసుకున్నారు, ఇక్కడ కూర్చుని ప్రపంచం మొత్తం పేరు ప్రతిష్టలు పొందారు. జ్యువెలరీ షాప్లోంచి మీరు పెద్ద యోగిగా ఎదిగారు, అందరితో దండం పెట్టించుకోగలుగుతున్నారు. మేము అందరం నాశనం చేస్తాం, మేము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అరగంటకే ఫోన్ చేస్తారు. మేము నవ్వుకున్నాం, నిజంగా నవ్వుకున్నాను. నేను నవ్వుకొని సూర్యుడి మీద ఉమ్మేస్తే వాడి ముఖం మీద పడుద్ది, వాడికి తెలియదు. నేను ఎంత గొప్ప నా మీద ఉమ్మేస్తే వాడి మీదే పడుద్ది. వాడు నాకుంటే 1,000,000 మంది భక్తుల్లో 15 మందిని 20 మంది తయారు చేయడానికి వాడికి జీతం పట్టింది. ఒక 20 మందిని మళ్ళీ ఫేక్ వాళ్ళని తయారు చేసుకున్నాడు. ఇది జనరల్. ఒక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ప్రపంచంలోనే గొప్ప ఆయన మోడీ. ఆయన రామాలయం కట్టాడు. రామాలయం కట్టిన ఏరియాలోనే ఆయన తాలూకా మనుషులు సరైన ఓట్లు పొందలేకపోయారు. అంటే 50% అంటే తక్కువని కదా. కానీ నాకుండే 1,000,000 మంది భక్తుల్లో ఒక 15 మందిని 20 మందిని వాడు తయారు చేయడం చాలా కష్టం. వాళ్ళకు కూడా దరిద్రం పట్టిన వాళ్ళు మాత్రం వాడి దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే సత్సంగ్ అంటే మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మంచి జరుగుతాయి, చెడ్డవాళ్ళ మధ్యలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చెడు జరుగుతాయి. దానికి ఉదాహరణ ఏంటి? మీకు బాగా తెలిసిన
నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఆయన హెల్ప్ చేశాడు. ఆయన జనరల్గా అప్పుడు స్కూటర్ మీద వచ్చాడు. సీసీ క్యామ్స్ ఉంటాయి, అట్లా కూడా మా అవసరాన్ని బట్టి మేము పెడతాము. ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం మా లాయర్ గారికి చెప్పగానే, అలాగే పోలీస్ ఆఫీసర్ గారికి చెప్పగానే దానికి ఏం చేయాలో వాళ్ళు చెప్పారు, ఎట్లా చేయాలో వాళ్ళు సహకారం చేశారు. దాని ప్రకారం వాళ్ళు చేసే ప్రతి మూమెంట్ మేము క్యాప్చర్ చేశారు. ప్రతిదీ వాళ్ళు ఫోన్ చేసి వాట్సాప్ లో మాట్లాడేటప్పుడు కూడా పైన ఇంకో ఫోన్ తో మాట్లాడటం, లేకపోతే మా కెమెరా తోటి దాంట్లో పికప్ చేసుకోవటము, ప్రతిదీ అన్ని చేసి ఉన్నది. మీకు కూడా కావాలి ఎలా ఇస్తాము అన్నట్లే మాట్లాడారా? ఇప్పుడు 60 lakhs డిమాండ్ చేయగానే నేను దాన్ని అట్లా నెమ్మదిగా పోస్ట్పోన్ చేపించి తర్వాత కొద్దిగా ఇస్తాము, అట్లా ఇస్తామని వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మాట్లాడి చేసి మొత్తం వీడియో నేను రికార్డులు అయిన తర్వాత వాళ్ళు ఒకరోజు పిలిపించాం, మన డబ్బులు ఇస్తాం తీసుకెళ్ళాలంటే. అంటే ఆ రోజున యాక్చువల్గా డబ్బులు ఇద్దామని కాదు, వాళ్ళ మీద కేసు పెడదామని కాదు. వాళ్ళెవరో మనం ఎవరో, వాళ్ళెవరో దుర్మార్గులు అయితే మనకేం పని, పోలీసులు చూసుకుంటారు, గవర్నమెంట్ చూసుకుంటారు, మనకి ఆ బాధ్యత లేదు కదా, మన పని మందే వాళ్ళ పని అని పిలిచి వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళని పిలిచి రండి షాప్కి, యాక్చువల్గా భోజనం చేస్తున్న టైంలో వచ్చారు వాళ్ళు, మీరు కూడా భోజనం చేద్దరు కానీ రండి అని చెప్పాము. వచ్చారు లోపలికి. రాకుండా బయట మా పక్కకి దూరంగా ఒక బార్ షాప్ ఉంటే బార్ దగ్గర ఉంటాము, రెడ్ కలర్ కార్లో ఉన్నాము. మీరు మా కార్ దగ్గరకు వచ్చి, మీ దగ్గరకు వస్తే సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, మీరు బంగారు షాప్ కాబట్టి అందరూ గుర్తుపడతారు, నాకు ఇదంతా బయటకు వస్తుంది అని చెప్పి మీరు మా కార్లోకి వచ్చి డబ్బులు ఇచ్చేయండి, మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం అన్నారు. నేను 2 సార్లు పిలిచా. వస్తే నా ఉద్దేశం ఏంటంటే చెప్పి ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, నువ్వు అనవసరంగా బదనాం అవుతావు, ఇది చేసే నువ్వు డబ్బులు ఇవ్వడం అనేది నీ జీవితంలో జరగదు, అది మర్చిపో. నీకు ఇచ్చిన 1,50,000 రూపాయలు కూడా ఏదైనా మంచి హిందూ సంస్థకి ఉపకారాలు చేసే గో సంస్థ కానీ హిందూ సంస్థ కానీ ఇచ్చేసే, నేను వదిలిపెట్టేస్తా అని నేను చెప్దామని వాడిని పిలిచాను. నేను పిలిస్తే వాడు రాకుండా అక్కడ కూర్చున్నాడు. ఇక నేను చేసేది ఏం లేదు. అప్పుడు పోలీసులో ఫోన్ చేసి వివరంగా చెప్పి అంతకు ముందే కేసు పెట్టాం. ఫస్ట్ 1,50,000 రూపాయలు అడిగిన టైం నుంచి పోలీస్ కేసు, కోర్టు నుంచి ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళది అంతా ట్రాక్ అంతా ఉంది, రికార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ చేసిన తర్వాత పోలీసులు వచ్చారు, చెక్ చేసి పట్టుకున్నారు. వాడు పారిపోతుంటే చెక్ చేసి కారు తాళం లాగేసుకుని పట్టుకుని తీసుకుని వెళ్ళారు. ఇది జరిగింది. అయితే ఇవాళ కూడా షాప్ ముందు ఒక 20 మంది 25 మందితో గొడవ చేయటం జరిగింది అని విన్నాను. ఏంటండి దాని డీటెయిల్స్ ఏంటి? అది చాలా అసలు ఫస్ట్ నుంచి వీడు చెప్పేది కూడా అదే, ఒక హిందూ గోండాలని చెప్పి మంది గోండాలు తయారు చేస్తాడు. అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఫేక్ యూట్యూబ్ ఛానల్స్. మా ఇన్స్పెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 170 దాకా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంట. వీళ్ళకి ఏమీ జీతాలు రావు, ఏమీ రావు. ఎవరైతే 500,000 రూపాయలు ఇస్తారో వాళ్ళ వెనకాల తిరగటం లాగా తయారవుతారంట, నాకు తెలియదు. అలాంటి వాళ్ళందరినీ మేనేజ్ చేయటం వీడికి పని. ఏంటంటే వీడు కొంతమందిని మేనేజ్ చేసి అందరికీ చెప్తాడు. దువ్వాడ శ్రీనివాస్ గారు, నండూరి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. నండూరి శ్రీనివాస్ గారు ఎంత పెద్ద మనిషి, ఆయన మేము కనీసం కమర్షియల్, ఆయన కమర్షియల్ కాదు, పెద్ద మనిషి. ఆయన మీద కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తే ఆయన దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడు. సరే నేను ఫస్ట్ 25,000 ఇవ్వగానే ఆయనకి 25,000 ఇవ్వగానే ఆయన ఏం చెప్పాడంటే, నాకు 25,000 ఇస్తావు నువ్వు, ఇంకో చూడు ఈ ముస్లిం ఫాస్టర్ నాకు ఇట్లా, ముస్లిం కాదు క్రిస్టియన్ ఫాస్టర్ నాకు 25,000 పంపించాడు. ఫస్ట్ రూపాయి ఇస్తాడు, తర్వాత 25,000 ఇస్తాడు. నేను ఎమ్మటే కోపం వచ్చి వాడి డబ్బులు రూపాయి 25,000 పంపించేశాను. అప్పుడు ఆయన దారికి వచ్చి నాకు పెద్ద అమౌంట్ డబ్బులు ఇచ్చాడని చెప్పాడు. ఎవరు ఈ విషయం చెప్పిన? లలిత్ కుమార్. ఓకే, స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు జరిగేవన్నీ కూడా మీ దగ్గర రికార్డింగ్స్ కానీ అవన్నీ ఉన్నాయి, మీకు అన్ని ఇస్తాను కూడా. ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న మార్కెట్ మొత్తం ఇదన్నమాట, ఇట్లా జరుగుతుంది. అయితే ఈ వీడియో అసలు ఇంత దీని గురించి ఇచ్చాము పుచ్చుకుని చెప్పేది లేదు. ఎందుకంటే స్పష్టమైన వీడియో, ఆ డబ్బులు అడగడము, దాని గురించి మాట్లాడము, దాన్ని చేయటము, వాడి వచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి రావడం అనేది స్పష్టంగా మనకు వివరంగా చెప్పాల్సింది ఏం లేదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తున్నారో అవి ఎందుకు చేస్తున్నారో ఇక అందరికీ తెలుసు. ఓకే, అది చిన్న విషయము. ఇవన్నీ జరగటం వలన మీకేమన్నా ఇబ్బందా మీరు అంటారు. కానీ నేను వచ్చిన షాప్ దగ్గరికి వచ్చి గొడవ చేశారు, షాప్ దగ్గరికి వచ్చి దానికి సంబంధించి మీరు ఏమి యాక్షన్ తీసుకోలేదా? ఏమంటే మేము పోలీస్ కేసు పెట్టాము, పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాము, పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు, వాళ్ళ వీడియో రికార్డ్ అన్నీ చేసి పెట్టించాము. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా రికార్డ్ ఉంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. మా షాప్ దగ్గరికి ఎవరు వచ్చి గొడవ చేసినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి మొదటి నుంచి. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయండి? వీళ్ళు ఎప్పుడైతే 1,50,000 రూపాయలు డిమాండ్ చేశాడో ఆ రోజునే మేము కోర్టు ఆర్డర్ తీసుకున్నాము. అప్పటి నుంచి ఇదంతా మేము ఎంతో పకడ్బందీగా ఉన్నాం.
అయితే నిన్న కూడా లలిత్ కుమార్ గారు ఛానల్లో, హిందూ జనశక్తి ఛానల్లో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరే కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. చూసారా మీరు ఆ వీడియో? నేను చూడలేదు. నేను ఎవరో మీలాగా ఎవరో టీవీ ఛానల్ వాళ్ళు చెప్తే విన్నాను. ఓకే. వాడికి దొంగ దొరికిపోయాడు. డెడ్ క్యాట్ బోన్స్ అని ఉంటుంది. పిల్లి చచ్చిపోయే ముందు పైకి ఎగిరి కింద పడుద్దంట. వీడు ఇప్పుడు చేసే పనులన్నీ చచ్చిపోయాడు ఆల్రెడీ. హిందూ జనశక్తి వాళ్ళు ఎవరో తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళందరికీ విషయం తెలిసిపోయింది. వీడు అందరూ పాపర్లు అయిపోయాడు. హిందువుల్లో కానీ, క్రిస్టియన్స్లో కానీ, ముస్లిమ్స్లో కానీ, జనశక్తిలో కానీ అందరిలో వీడు పాపర్ అయిపోయాడు. నన్ను పాపర్ చేద్దాం అనుకుంటున్నాడు. నన్ను పాపర్ చేయాలంటే నాకు లక్షలాది మంది భక్తులు ఉంటారు. వీడికున్న 30 మంది 20 మంది వీడు చేస్తే సూర్యుడు ఆకాశంలో ఉన్న సూర్యుడి మీద ఉమ్మేసినట్టు వాడి ముఖం మీద పడుతుంది. కొంతమంది ఏమో ఇప్పుడు నేనంటే శక్తివంతుడిని, నాకు పోలీస్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను కేసు పెట్టాను. ఒక కరాటే కళ్యాణి గారు ఉన్నారు. ఆవిడ ఆదిశక్తిలాగా, ఆవిడ చాలా పవర్ఫుల్ ఆవిడ కాబట్టి కేసు పెట్టింది. అసలు ఆవిడతో ఎవరైనా మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడతారు. ఆవిడనే హింసించాడంటే ఎంతమంది వాళ్ళని హింసించి ఉండొచ్చు. చాలా మంది ఉన్నాయండి. మనం అంత లోతుకైతే వెళ్ళలేదు కానీ పోలీసులు చెప్పడం కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం కానీ చాలా ఉన్నాయి. వీళ్ళకి దాని గురించి పెద్ద వ్యవహారం ఏదో ఉందని చెప్తారు. అది ఏదో నాకైతే తెలియదు కానీ ఒక లాయర్ గారు కూడా ఎవరు చెప్తున్నారు వీళ్ళ గురించి. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకేం అర్థమైందంటే ఆధ్యాత్మికలు ఏం జరుగుతుందంటే వరల్డ్లో పక్కన పెట్టు, భారతదేశంలోనే పక్కన కూడా పెట్టు, ఆంధ్ర తెలంగాణలో ఏం జరుగుతుందంటే నకిలీగా నెగిటివ్ క్యారెక్టర్ షేడ్ చేసుకున్న వాళ్ళని ఇప్పుడు లలిత్ కుమార్ కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, ఆదిత్య పర్షి కానీ, భరతవర్ష కానీ, వీడు లేకపోతే ఇమాములు ఉన్నారు కదా, సిరాజ్, బ్రదర్ షెఫీ, ప్లస్ ఈడుండరు కదా క్రైస్తవులు కూడా, నీచ నికృష్ట పాస్టర్లు వీళ్ళని చీకటి శక్తులు అనేటి ప్రపంచంలో లక్షాధికారులు కోటీశ్వర్లు బిలియనీర్లని అవి వాటి కన్నుసన్నాలు పెట్టుకుంటాయి. వాళ్ళ ద్వారా మనీ పంపింగ్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తాయి, ఇది ఎవరైతే టాలెంట్ ఉండి అంటే చీకటి శక్తులు బానిసలు పేదవారిగా ఉంటారు కదా, ఆర్థికంగా గొప్పగా లేకుండా ఇలాంటి వాళ్ళు వీళ్ళ ద్వారా క్రైస్తవులకి జ్వరబడి నకిలీ వాళ్ళు హిందూ దేవతలు దూషించడం, హిందువులకి జ్వరబడి ముస్లిమ్స్ దూషించడం, ముస్లిమ్స్ ఏదైనా హిందూ దేవతలను వేరే మతాలలో దూషించడం, ఇట్లా చేస్తుంటుంది అన్నమాట. చీకటి శక్తుల యొక్క ప్రతినిధులుగా వీళ్ళు మారారు. ఇదా జై సనాతన ధర్మ, జై వందే మాత్రం, జై శ్రీరామ్ అంటే సరిపోతుంది. ఇది ఎవడైనా చేసే పని అని ఇది ఆల్రెడీ శపించింది. లలిత ఉపాసకురాలు అంటే సుషుమ్న నాడిని వస్తుంటుంది, అగ్నినాడి 2 ముక్కుల్లో కాదు 3 ముక్కుల్లో శ్వాస పోతూ ఉంటుంది తెలుసా. అంతే. నేను ఆ బతుకులా జీపే మీ సహకారంతో నడుస్తాను. ఇలాంటి యదవల్ని ఎదుర్కోవడానికి నాకు ఆర్థిక సహాయం కాదు స్వచ్ఛందంగానే. నేను రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు. అంతే. ఈరోజు నైట్కి మళ్ళీ మీకు 9కి ఒక వీడియో గణపతి సచ్చిదానంద స్వామి గురించి ఆయన కూడా ఒక వీడియో చూపించాలి. వీళ్ళిద్దరి గురించి పెడతాను ఇంకొక వీడియో. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఒక లైక్, సబ్స్క్రైబ్, మీ గ్రూపులో షేర్ చేయమని ప్రార్థన. ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ సింబల్ నొక్కి ఆల్ అని కొడితే నెక్స్ట్ వీడియో మీ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఉంటాను. నమస్తే. జై గురుదత్త.